మహాభారతం అరణ్య పర్వం చతుర్దశ్వాసము. ధర్మరాజా, ఈ కల్పాంతములలో నేను దిక్కుతోచక తిరిగాను. ఒకసారి జలప్రలయంలో నాకు ఒక పెద్ద మర్రి చెట్టు కనబడితే ఆ మర్రి చెట్టు ఆకు మీద నీలమేఘ శ్యాముడైన మహావిష్ణువు చిన్ని బాలుని వలె పడుకొని ఉన్నాడు. ఈ మహాప్రలయంలో ఈ చిన్ని బాలుడు ఎలా ఉన్నాడా అని నాకు ఆశ్చర్యం కలిగింది. నేను ఆ బాలకుని దగ్గరకు వెళ్ళాను. ఇది మార్కండేయుడు ధర్మరాజుతో చెప్పుతున్న విషయం. అప్పుడు ఆ బాలుడు నన్ను చూచి నవ్వుతూ, మహానుభావ, నీకు విశ్రాంతి లేక అలసిపోయి ఉన్నట్టున్నావు. కొంచెం సేపు నా దేహంలోకి ప్రవేశించి కొంచెం సేపు విశ్రాంతి తీసుకో అన్నాడు. అలా అంటూ తను నోరు తెరిచాడు. నేను ఆ నోటిలోకి వెళ్ళిపోయాను. బాలకుని కడుపులో గంగా నది మొదలైన మహానదులు, మేరు పర్వతము మొదలైన మహాపర్వతాలు, సముద్రాలు, నగరాలు, జానపదాలు, ప్రజలు, పశుపక్షాదులు, సువిశాల భూభాగాలు, సూర్యచంద్రులు, నక్షత్ర సముదాయములు, అనంత ఆకాశము, ఇంద్రాది దేవతలు, యక్ష రాక్షస కిన్నర కింపురుషులు, విద్యాధరులు, సమస్త దేవతా సమూహములు, సమస్త జగములు ఆ చిన్ని బాలుని కడుపులో చూచాను. అక్కడ 100 సంవత్సరాలు తిరిగాను. నాకు భయం వేసింది. ఆ బాలుని ప్రార్థించాను. ఆ బాలకుడు వదిలిన గాలికి నేను బయటకు విసిరిపేయపడ్డాను. మరలా అదే మర్రి ఆకు మీద పవలించిన బాలకుని చూశాను. మహాత్మా, నా ఉదరములో విశ్రాంతి తీసుకున్నావా అని అడిగాడు. నేను ఆ బాలకుని పాదములకు నమస్కరించి, దేవా, నీ ప్రభావము వలన సమస్త జగములు నీ ఉదరములో చూచాను. నీ మాయ అర్థం చేసుకోలేను. నీవా చిన్న బాలుడివి. నీ ఉదరములో సమస్త జగములు ఉన్నాయి. ఆ జలప్రలయం ఏమిటి? ఈ మర్రి చెట్టు ఏమిటి? ఆ మర్రి ఆకు మీద నీకు పవలించడం ఏమిటి? దేవా, నీవు నా భ్రాంతిని తొలగింపుమని ప్రార్థించాను. అప్పుడు ఆ బాలకుడు అయిన మహావిష్ణువు నాకు ఈ విధంగా తెలియచెప్పాడు. మహాత్మా, జలమును నారములు అంటారు. ఆ జలము నాకు స్థావరము, అందుకే నన్ను నారాయణుడు అంటారు. ఈ లోకములను నేను సృష్టిస్తాను, నేనే పోషిస్తాను, నేనే నాలో లయం చేసుకుంటాను. బ్రహ్మ, ఇంద్రుడు, ఈశ్వరుడు, ధనాధిపతి, కుబేరుడు తదితర దేవతలందరూ నా అంశలే. నాకు భూమి పాదము, అగ్నిముఖము, సూర్యుడు చంద్రుడు నేత్రములు, ఆకాశము నాకు శిరస్సు. ఈ అద్భుతమైన ఆకారంలో నేను బాసిల్లుతాను. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు యజ్ఞయాగాదులతో నన్ను ఆరాధిస్తారు. ప్రళయకాలంలో ఈ భూమిని వరాహావతారంలో ఉద్ధరించింది నేనే. ఆ భూమండలాన్ని ఆదిశేషుని రూపంలో ధరిస్తున్న వాడను నేనే. అగ్ని రూపంలో నేను సముద్ర జలాలను తాగుతాను, మరల వర్ష రూపంలో విడిచిపెడతాను. సృష్టి ఆరంభంలో నేను నా ముఖము నుండి, భుజముల నుండి, తొడల నుండి, పాదముల నుండి 4 వర్ణములను సృష్టిస్తాను. 4 వేదాలు నా ముఖము నుండి ఆవిర్భవిస్తాయి. ప్రళయకాలంలో వీటన్నిటినీ నాలో లయం చేసుకుంటాను. అహంకారమును విడిచి, క్రోధము లేక, అసూయకు లోబడక, కోరికలను జయించిన వారు, ఆత్మజ్ఞానము పొందినవారు,
ఎల్లప్పుడూ సత్యమునే పలికెడివారు అయిన మహారుషులు నన్ను ఎల్లప్పుడూ ఆరాధిస్తూ ఉంటారు. ఈ జగత్తులో ఉండే నక్షత్రములు, గ్రహములు, గాలి, వర్షము అన్నీ నేనే. సప్త సముద్రాలను నా పడకగా అమర్చుకొని నేను పడుకొని ఉంటాను. ఓ మహర్షి, సత్యము పలకడం, తపము, జ్ఞానము, అహింస మొదలగు సాత్విక గుణములు నా స్వరూపములు. అలాగే కోరికలు, కోపము, అసూయ, ద్వేషము, తామసము, అజ్ఞానము అన్నీయు నేనే. ఇన్ని మాటలెందుకు? ఈ జగత్తులో కనపడేది అంతయు నేనే, కనపడనిది నేనే. ఎప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో, అధర్మము మీరిపోతుందో, క్రూరాత్ములు, రాక్షస ప్రవృత్తి గలవారు విజృంభిస్తారో, దైవ సంపత్తి కలవారు సజ్జనులు ఎప్పుడైతే హీనత పొందుతారో, ఆయా సమయంలో నేను మంచివారి ఇళ్లలో జన్మించి ధర్మమును నిలుపుతాను. అంతేకాకుండా నేను కృత, త్రేత, ద్వాపార కలియుగములలో వరుసగా శ్వేత, రక్త, నీల, పసుపు పచ్చని రూపములలో చరిస్తూ ధర్మస్థాపన చేస్తాను. ఈ కాలచక్రాన్ని నేను నిర్విరామంగా నడుపుతాను. లయకాలమందు నేను కాలయముడినై ఆ సృష్టినంతా సంహరిస్తాను. నా స్వరూపాన్ని నీకు వివరించినాను. ముల్లోకములను సృష్టించు ఆ బ్రహ్మదేవుడు కూడా నాలో సగభాగమే. నా పేరు నారాయణుడు. నేను శంఖచక్ర గదాధరుడనై బాలకుని రూపమున ఈ భూమి అంతయు జలమైనప్పుడు 1000 మహాయుగముల పాటు యోగ నిద్రలో నుందును. ఈ కల్పాంతము చూచి నీవు భయపడదవని నిన్ను నా పొట్టలో ఉంచాను. ఇంకా నీ ఇష్టము వచ్చిన చోటికి నీవు వెళ్ళవచ్చును. ఇంకా బ్రహ్మదేవుడు మేల్కొని మరలా ఈ లోకమును సృష్టి చేస్తాడు అని చెప్పి ఆ బాలకుడు మాయమైనాడు. ఇది నేను ప్రత్యక్షముగా చూచినాను. ఆ బాలుడే నీకు శ్రీకృష్ణుని రూపమున సకుడై నీ వద్ద ఉన్నాడు అన్నాడు. ఆనాడు చూచిన బాలకృష్ణుడు ఈనాడు మరలా నా మీద దయతో నాకు ప్రత్యక్షమైనట్లు ఉంది. ఈ మహానుభావుని కరుణ వలననే కదా నేను కల్పాంతరమున కూడా ఎలాంటి భయము లేకుండా ఉన్నాను. ఈ మహానుభావుని దర్శన భాగ్యము చేతనే నాకు గత స్మృతులు జ్ఞప్తికి వచ్చి నీకు చెప్పగలిగితిని అని మార్కండేయుడు కల్పాంతము గురించి ధర్మరాజుకు వివరించాడు. అప్పుడు ధర్మానందనుడు మార్కండేయుని చూచి, మహాత్మా, కలియుగంలో ధర్మహాని కలుగుతుంది అంటారు కదా, దానిని గురించి వివరించండి అని అడిగాడు. అప్పుడు మార్కండేయుడు ధర్మరాజుకు కలియుగ ధర్మాలు ఈ విధంగా వివరించాడు. ధర్మానందన, కృతాయుగములో ధర్మము 4 అంశములతో చరిస్తుంది. త్రేతాయుగమున 3 అంశాలతో చరిస్తుంది. ద్వాపరమున 2 అంశాలతో చరిస్తుంది. కలియుగంలో 1 పాలు వర్ధిల్లుతుంది. ధర్మం క్షీణిస్తుంది, అధర్మం రాజ్యమేలుతుంది. నరులు సత్యం చెప్పరు, సత్యహాని జరుగుతుంది. మనుజుల ఆయువు తగ్గిపోతుంది. దాని వలన చదువుతూ క్షీణిస్తాయి. విద్యలు లేకపోవడం వలన మోహము కలుగుతుంది. మోహము వలన లోభము, లోభము వలన కామము, కామము వలన క్రోధము, క్రోధము వలన వైరము, ఒకదాని వలన ఒకటి కలుగుతాయి. వైరము వలన వర్ణముల మధ్య విభేదాలు కలుగుతాయి. వర్ణ సంకరము కలుగుతుంది. హింస ప్రబలుతుంది. బ్రాహ్మణుడు తమ ధర్మాలైన జపము, తపము, నియమము, స్వాధ్యాయము విడుస్తారు. శూద్రులు తపస్సు చేస్తారు. జనపదములన్నీ క్రూరముగములతో నిండిపోతాయి. అరాచకము ప్రబలుతుంది. రాజులు దుష్టులవుతారు. రాజ్యాధికారం నశిస్తుంది. క్షత్రియులు తమ ధర్మములైన క్షాత్రము, తేజము, శౌర్యము విడిచిపెట్టి సేవకా వృత్తి అవలంబిస్తారు. పంటలు సరిగా పండవు. చెట్లకు కూడా కాయలు, పండ్లు సరిగా కాయవు. రాజులు ప్రజలను బాధిస్తారు. బ్రాహ్మణుడు తమ ధర్మాన్ని విడిచిపెట్టి వ్యాపారము, వ్యవసాయము చేస్తారు. నాస్తికులు ప్రబలుతారు. దేహ సంరక్షణమే ముఖ్యంగా భావిస్తారు.
పాపం పుణ్యం అనే మాటలకు విలువ ఉండదు. అవి అబద్ధాలవుతాయి. వానలు సరిగా సకాలంలో కురియవు. విత్తనములు తాలుగా ఉంటాయి. కొనుగోలు అమ్మకాలలో మోసాలు ఎక్కువవుతాయి. తాకట్టుగా పెట్టిన ఆభరణములు అపహరిస్తారు. సాధుచరితులు సజ్జనులు రోగములతో బాధపడతారు. అకాల మరణం పొందుతారు. అధర్మవర్తనులు దీర్ఘాయువులై భోగభాగ్యాలతో వర్ధిల్లుతూ ఉంటారు. పనికిరాని పంటలు ఎక్కువగా పండుతాయి. మనుజులలో వివాహేతర సంబంధాలు ఎక్కువ అవుతాయి. పితృకార్యాలలో అర్పించిన పిండములు ఒకరి పిండములు మరొకరు తింటారు. దైవ కార్యాలు పితృకార్యాలు దేశకాలానుగుణంగా జరగవు. బ్రాహ్మణులు హేతువాదులవుతారు. వేదములను నిందిస్తూ పూజలు వ్రతములను విడనాడి దుర్మార్గులవుతారు. స్త్రీలను దుర్బలులను దీనులను బంధువులను మోసగించి వారి ఆస్తులను అపహరించు వారిని తల్లిదండ్రులను కన్నబిడ్డలను చంపువారిని విచ్చలవిడిగా సంచరించే వారిని ప్రజలు పూజిస్తారు. బ్రాహ్మణులు వారి వద్ద చేరి వారి ధనం కోసం ఆశపడతారు. భూమిని పరిపాలించవలసిన ప్రభువులు ప్రజలను రక్షించవలసిన ప్రభువులు గర్వంతో మదంతో ఆ ప్రజలనే దోచుకుంటారు. స్త్రీలను ధనమును భూములను హరించెదరు. రాజులు వారిలో వారు కలహించుకుంటూ యుద్ధాలు చేసుకుంటారు. ప్రజాక్షయం అవుతుంది. కొడుకులు తండ్రులను అవమానిస్తారు. భర్తలను భార్యలు అవమానిస్తారు. భార్య భర్తలకు ఒకరంటే ఒకరికి పడదు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు విహరిస్తారు. దేవకార్యములు పితృకార్యములు నడువవు. వేదాధ్యయనము అంతరిస్తుంది. ఈ భూమి మొత్తము దుర్జనులతో నిండిపోతుంది. 16 ఏండ్లకే నిండు నూరేళ్లు నిండుతాయి. 7-8 ఏండ్లకే స్త్రీలు సంతానవతులవుతారు. దానం చేసే వాళ్ళు ఉండరు. ప్రజలు ఒకరిని ఒకరు దోచుకుంటారు. అన్ని తెలిసిన జ్ఞానులు సైతం పాప పనులు చేస్తుంటారు. అన్నాన్ని ధనం కొరకు అమ్ముకుంటారు. బ్రాహ్మణులు వేదములు అమ్ముకుంటారు. స్త్రీలు తమ మానాన్ని ధనానికి అమ్ముకుంటారు. శూద్రులు అత్యంత బలవంతులై ఇతరులను సంహరిస్తారు. బ్రాహ్మణులు దిక్కుతోచక 4 దిక్కులకు పారిపోతారు. దొంగలు దోపిడీదారులు ప్రజల ధనాన్ని దోచుకుంటారు. ప్రాణాలు కూడా తీస్తారు. వారికి భయపడి ప్రజలు అడవులలో తలదాచుకుంటారు. శూద్రులు వేదాంత విషయములను వివరించి చెప్తుంటే బ్రాహ్మణులు వింటారు. బ్రాహ్మణులు ధైర్యం లేక శూద్రులకు సేవకులవుతారు. చెయ్యకూడని పనులు చేస్తారు. కలియుగంలో దేవాలయాలు బ్రాహ్మణ గృహాలు పవిత్రమైన ఆశ్రమాలు పాడుపడతాయి. అడవులను ధ్వంసం చేస్తారు. మద్యపానం వ్యభిచారము వృద్ధి చెందుతుంది. శిష్యుడు గురువును లక్ష్యపెట్టడు. గురువు గారు తన శిష్యుడిని మోసం చేస్తాడు. బంధువులు ఒకరిని ఒకరు గౌరవించుకోరు. కరువు కాటకాలు ఏర్పడతాయి. ప్రజలలో భయం ఏర్పడుతుంది. కలియుగంలో క్రమక్రమంగా పట్టణాలు పల్లెలు నాశనం అవుతాయి. ధర్మం నశిస్తుంది. అధర్మం వర్ధిల్లుతుంది. ఆ ప్రకారము కలియుగము ఆఖరు దశకు చేరుకుంటుంది. అప్పుడు శంబల గ్రామమున కలికి అవతరిస్తాడు. అతని పేరు విష్ణుయశుడు. అతనికి సంస్కరణ మాత్రం చేతనే సకల వేదాలు శాస్త్రాలు అవగతమవుతాయి. అతను సార్వభౌముడవుతాడు. అతడు అధర్మవర్తనులను సంహరించి ధర్మాన్ని నిలుపుతాడు. తరువాత అశ్వమేధ యాగం చేస్తాడు. అతను నిలిపిన ధర్మం అనుసరించి బ్రాహ్మణులు తిరిగి తమ తమ ధర్మాలను నిర్వర్తిస్తారు. కృతయుగము ప్రారంభం అవుతుంది. మరల ధర్మం 4 పాదాలతో విలసిల్లుతుంది. దేవాలయాలు ఆశ్రమాలు పూర్వ వైభవం పొందుతాయి. వానలు సకాలంలో కురుస్తాయి. పంటలు సమృద్ధిగా పండుతాయి. మనుజులకు ఆయువు పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. మరల కాలచక్రం మొదలవుతుంది. కాబట్టి ధర్మనందన, నీవు బ్రాహ్మణులను అవమానించకు.
వారికి ఇష్టం వచ్చినవి చేయుము, నీకు శుభం కలుగుతుంది. సమస్త భూతముల మీద దయ కలిగి ఉండుము. ప్రజలను కన్నబిడ్డల వలె పాలించు, పాపాత్ములను శిక్షించు, అజ్ఞానం ప్రబలకుండా చూడు, అహంకారం వదిలిపెట్టు, ఎల్లప్పుడూ సత్యం చెప్పడం అలవాటు చేసుకో. నీవు భరతవంశ సంజాతుడవు, నీకు అన్నీ తెలుసు, ప్రాజ్ఞుడవు, నీకు వేరే చెప్పనవసరం లేదు అని మార్కండేయుడు ధర్మజునికి చెప్పాడు. అప్పుడు ధర్మనందనుడు మార్కండేయుని చూచి, మహాత్మా, మీరు ఆనతిచ్చిన ప్రకారము నేను లోభము మాశ్చర్యము లేకుండా ప్రవర్తిస్తాను, ధర్మమును ఆచరిస్తాను. తమరు నాకు బ్రాహ్మణ ప్రభావము గురించి చెప్పండి అని ప్రార్థించాడు. మార్కండేయుడు ధర్మజునికి ఈ విధముగా చెప్పసాగాడు. పూర్వకాలంలో పరీక్షిత్తు అనే రాజు అయోధ్యను పరిపాలిస్తుండేవాడు. అతను ఒక రోజు వేటకు వెళ్ళాడు. అడవిలో ఆ రాజు ఒక అందగత్తెను చూసి ఆమెను మోహించాడు. ఓ సుందరి, నీవు ఎవరవు? ఈ అడవిలో ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు అని అడిగాడు. దానికి ఆ యువతి, ఓ రాజా, నేను వివాహితను, తగిన వరుని కొరకు వెతుకుతున్నాను అని చెప్పింది. నేను అవివాహితను, తగిన వరుని కొరకు వెతుకుతున్నాను అని చెప్పింది. ఆ రాజు తనను పెళ్లి చేసుకోమని అడిగాడు. ఆమె అంగీకరించింది. కాని తనను ఎప్పుడు జలవిహారానికి తీసుకువెళ్ళవద్దని కోరింది. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఆమెను రాజధానికి తీసుకొని వచ్చాడు. పరీక్షిత్తు ఇద్దరు సుఖంగా ఉన్నారు. ఒక రోజు వారు ఉద్యానవనంలో విహరిస్తూ ఉండగా పరీక్షిత్తు అక్కడే ఉన్న కొలనులో దిగాడు. స్నానం చేస్తున్నాడు. భార్యను కూడా రమ్మన్నాడు. అతని మాట ప్రకారం ఆమె కూడా కొలనులో దిగింది. ఆ దృశ్యం అయిపోయింది. వెంటనే ఆ రాజు కొలంలో ఉన్న నీటిని అంతా బయటకు తీసి వెతకమన్నాడు. భటులు అదే ప్రకారం చేశారు. కొలను అడుగున అసంఖ్యాకంగా కప్పలు ఉన్నాయి. ఆ కప్పలే తన భార్యను మాయం చేసి ఉంటాయని తలచాడు. వెంటనే లోకంలో ఉన్న కప్పలన్నిటినీ నాశనం చెయ్యమని ఆజ్ఞాపించాడు. ఆ ప్రకారంగా కప్పలనన్నింటినీ వెదికి వెదికి నాశనం చేస్తున్నారు. అది చూచి ఆ కప్పల నాయకుడు ఒక మహర్షి రూపంలో ఆ రాజు దగ్గరకు వచ్చాడు. కప్పలను చంపవద్దని అర్థించాడు. అవి నా ప్రేయసిని మింగేశాయి, అందుకే చంపుతున్నాను అన్నాడు ఆ రాజు. మహారాజా, నేను కప్పల దొరను. ఆమె ఎవరో కాదు, నా కూతురు నీ వలె చాలా మందిని మోసగించింది అని చెప్పాడు. అయితే ఆమెను తెచ్చి నాకు అప్పగించు అని అన్నాడు రాజు. ఆ కప్పల దొర తన కూతురును అక్కడకు పిలిపించాడు. నీవు చాలా మంది రాజులను ఇలాగే మోసం చేశావు కాబట్టి నీకు పుట్టే బిడ్డలు చెడ్డవారు, మోసగాళ్ళు అవుతారు అని శపించాడు. తరువాత పరీక్షిత్తుకు ఆమె వలన శలుడు, నలుడు, వలుడు అనే ముగ్గురు కుమారులు జన్మించారు. తరువాత ఆ రాజు శలునికి రాజ్యం అప్పగించి తపోవనానికి వెళ్ళిపోయాడు. ఒకరోజు శలుడు వేటకు వెళ్ళాడు. ఒక మృగం అతని బాణం దెబ్బతిని తప్పించుకొని పారిపోయింది. దాన్ని వెంటాడమన్నాడు రాజు. అప్పుడు రథసారథి, రాజా, ఆ మృగం చాలా వేగంతో పరిగెత్తింది. మనం ఎంత వేగంతో రథం నడిపినా దాన్ని చేరలేము. మన గుర్రాలు వామ్య జాతికి చెందినవి అయితేనే మనం ఆ మృగాన్ని పట్టుకోగలం. ఆ వామ్య జాతి గుర్రాలు వామదేవుడు అనే మహర్షి దగ్గర ఉన్నాయి అని చెప్పాడు. వెంటనే ఆ రాజు వాసుదేవుని వద్దకు వెళ్ళాడు. మునీంద్ర, నేను ఒక మృగాన్ని కొట్టాను, అది తప్పించుకొని పారిపోయింది. ఆ మృగాన్ని పట్టుకోవడానికి నీ అశ్వములు ఇమ్మని అడిగాడు. రాజా, ఆ గుర్రాలను నీవు తీసుకొని పొమ్ము, కాని నీ పని కాగానే నాకు తెచ్చి ఇమ్ము అని చెప్పాడు. అలాగే అని ఆ రాజు అశ్వములను తీసుకొని వెళ్ళాడు. ఆ మృగాన్ని వేటాడి చంపి తిరిగి తన రాజధానికి వెళ్ళాడు. ఇంత వేగం గల గుర్రాలు రాజుల వద్ద ఉండాలి, కాని ఆ ముని వద్ద ఎందుకు అని ఆ గుర్రాలు తన వద్దనే ఉంచుకున్నాడు. ఎన్నాళ్లకు రాజు తన గుర్రాలను తిరిగి ఇవ్వకపోవడంతో వామదేవుడు తన శిష్యుడు ఆత్రేయుడిని రాజు వద్దకు పంపాడు. గుర్రాలను తీసుకొని రమ్మన్నాడు. ఆత్రేయుడు రాజు వద్దకు వెళ్ళి, రాజా,
మీరు మా గురువు గారు వామదేవుల వారి వద్ద అశ్వములు తీసుకున్నారు, వాటిని తిరిగి ఇవ్వలేదు. వాటిని స్నేహపూర్వకంగా తమరు నాకు ఇస్తే నేను తీసుకొని వెళ్తాను అని అడిగాడు. దానికి రాజు కోపించాడు. ఏమి, ఆయన పంపడం నీవు రావడం బాగుంది, వెళ్ళు అని అన్నాడు. ఆత్రేయుడు తిరిగి వెళ్లి వామదేవునికి విషయం చెప్పాడు. వామదేవుడు కోపంతో రాజు వద్దకు వచ్చాడు. రాజా, ఇది నీకు తగదు. నా గుర్రాలు నాకు ఇమ్ము. నీ పని అయిపోయింది కదా. లోభంతో ఇతరుల సొమ్ము తీసుకునవచ్చునా? అప్పుగా తీసుకున్నవి ఎల్లకాలం ఉంచుకోవడం తగునా? అది ఇతరుల సొత్తు అపహరించడం కాదా? అట్టి పాపం చేసిన వారు నరకానికి పోతారు అని పలికాడు. దానికి శలుడు ఇలా అన్నాడు. అయ్యా, విప్రులకు అశ్వములు ఎందుకు? కావాలంటే 2 ఎద్దులను ఇస్తాను, తీసుకో. అవి నచ్చకపోతే కంచరగాడిదను ఇస్తాను, అంతేగాని గుర్రాలను ఇవ్వను. ఊరకే ఆశలు పెట్టుకోకు అని చెప్పాడు. రాజా, ఇవి ఏమి మాటలు? విప్రుల ధనము తీసుకొనడం ధర్మమా? దానికి బదులు వేరే ఇస్తాను అనడం ధర్మమా? ఇది పాపం కాదా అని అన్నాడు వామదేవుడు. శలుడికి కోపం వచ్చింది. భటులను పిలిచి ఆ బ్రాహ్మణుని బంధించి శూలాలతో పొడిచి చంపండి అని ఆజ్ఞాపించాడు. వామదేవునికి కోపం వచ్చింది. అతని ముఖం భీకరమైంది. అప్పుడు ఎందరో రాక్షసులు పుట్టుకొచ్చారు. వారి రాజభటులను చంపారు. వామదేవుడు వెళ్ళిపోయాడు. శలుడు చనిపోవడంతో అతని తమ్ముడు నలుడు రాజయ్యాడు. కొన్నాళ్లకు వామదేవుడు మరలా నలుని వద్దకు వచ్చాడు. రాజా, నీవు ధర్మపరుడవు, నా గుర్రాలను నాకు తిరిగి ఇమ్ము అని అడిగాడు. నలునికి కూడా కోపం వచ్చింది. భటులను పిలిచి ఈ బ్రాహ్మణుడిని చంపడానికి విషం పూసిన బాణం తీసుకొని రమ్మన్నాడు. అప్పుడు వామదేవుడు నలుని చూచి నవ్వి, రాజా, నీవు ప్రయోగించే బాణం అంతఃపురంలో ఉన్న నీ కుమారుని చంపుతుంది, జాగ్రత్త అని హెచ్చరించాడు. అంతలోనే అంతఃపురంలో ఆహాకారాలు వినపడ్డాయి. చనిపోయిన రాజకుమారుని మోసుకొని వచ్చారు. అది చూచి నలుడు కోపంతో అహంకారంతో ఒళ్ళు మర్చిపోయాడు. అహంకారంతో మాట్లాడుతున్న ఈ బ్రాహ్మణుని నేనే సంహరిస్తాను అని విల్లు ఎక్కిపెట్టాడు. కాని అతని 2 చేతులు బాణం విల్లు స్తంభించిపోయాయి. ఆ రాజుకు గర్వం మదం దిగిపోయింది. ప్రజలను చూచి నా గర్వం అణిగిపోయింది, నా శక్తి బ్రాహ్మణ శక్తి ముందు పనికిరాదని తెలుసుకున్నాను. వామదేవుని శరణు వేడుతాను అని ఆ మునికి నమస్కరించాడు. వామదేవుడు ప్రసన్నమయ్యాడు. రాజకుమారుని బతికించాడు. స్తంభించిన నలుని చేతులు యథాస్థితికి వచ్చాయి. నలుడు గుర్రాలను తిరిగి వామదేవునికి సమర్పించాడు. ధర్మరాజా, బ్రాహ్మణ ప్రభావం అటువంటిది అని వివరించాడు మార్కండేయుడు. అప్పుడు ధర్మరాజు మార్కండేయ మహర్షిని చూసి, అయ్యా, మీరు చిరంజీవులు కదా, మీకన్నా వయసులో వృద్ధులైన వారు ఉన్నారా అని అడిగాడు. ధర్మజ, పూర్వం ఇంద్రద్యుమ్నుడు అనే రాజు ఉండేవాడు. అతను చేసిన పుణ్యం వలన చాలా కాలం పాటు స్వర్గసుఖాలు అనుభవించాడు. పుణ్యం క్షీణించడం వలన అతనిని మరల భూలోకానికి పొమ్మన్నారు దేవతలు. ఇంద్రద్యుమ్నుడు నా వద్దకు వచ్చి ఇలా అన్నాడు. మహర్షి, నేను ఇంద్రద్యుమ్నుడను, నేను నీకు తెలుసునా అని అడిగాడు. అయ్యా, నీవు ఎవరో నాకు తెలియదు. హిమాలయ పర్వతాలలో నివసించే ప్రవారకర్ణుడు అనే గుడ్లగూబ వయస్సులో నాకన్నా పెద్దది, దానిని అడుగుమని చెప్పాను. ఇంద్రద్యుమ్నుడు నన్ను కూడా తనతో రమ్మన్నాడు. నేనే వృద్ధాప్యంతో రాలేను అన్నాను. అతను ఒక గుర్రం రూపం ధరించి నన్ను మోసుకొని వెళ్ళాడు. ఆ గుడ్లగూబను కూడా అదే విధంగా అడిగాడు. ఆ గుడ్లగూబ కూడా, అయ్యా, నేను కూడా నిన్ను ఎరుంగను, కాని ఇంద్రద్యుమ్నము అనే కొలనులో నాడి జంగుడు అనే కొంగ ఉన్నది, దానికి తెలిసి ఉంటుంది అని చెప్పింది. అప్పుడు ఇంద్రద్యుమ్నుడు నన్ను గుడ్లగూబను మోసుకొని వాడి జంగుని వద్దకు వెళ్ళాడు. అతనిని కూడా తనను తెలుసా అని అడిగాడు. నేను కూడా నిన్ను ఎరుగజాలను, నాకంటే చిరకాల జీవి అయినా ఆ కుపారుడు అనే తాబేలు ఉన్నది, దానికి తెలిసేమో అడగండి అని చెప్పింది.
అప్పుడు ఇంద్రదిమ్యుడు నన్ను గుడ్లగూబను కొంగను మోసుకొని తాబేలు వద్దకు వెళ్ళాడు. తాబేలును కూడా తనను తెలుసునా అని అడిగాడు. దానికి తాబేలు, అయ్యో, నేను ఎరగకపోవడం ఏమిటి? ఆయన మహాత్ముడు, గుణాత్ముడు. ఆయన నన్ను ఎన్నో ఆపదల నుండి కాపాడాడు. ఆయన ఎన్నో యజ్ఞాలు చేశాడు. బ్రాహ్మణులకు ఆవులను దానాలు చేశాడు. ఆయన దానాలు చేసిన ఆవుల గిట్టెల రాపిడితోనే ఆ మడుగు ఏర్పడింది అని చెప్పింది. తాబేలు చెప్పిన మాటలు విని దేవతలు విమానం తీసుకొని వచ్చారు. అయ్యా, మీరు పుణ్యాత్ములు, మీకు శాశ్వతంగా స్వర్గలోక ప్రాప్తి లభించింది. మీరు స్వర్గానికి రావాలి అని చెప్పారు. అప్పుడు ఇంద్రదిమ్యుడు, అయ్యా, నా మాట ప్రకారం ఈ కొంగ గుడ్లగూబ నా వెంటే వచ్చారు. నేను వారిని వారి వారి స్థలాలలో దింపి వస్తాను, కొంచెం ఉండండి అని చెప్పి వారిని వారి వారి స్థలాలలో దింపి వచ్చాడు. తదుపరి విమానం ఎక్కి దేవతలతో కూడి స్వర్గానికి వెళ్ళాడు అని మార్కండేయుడు ధర్మరాజుకు వివరించాడు. మహాత్మా, మీకన్నా వయసులో వృద్ధుల గురించే వివరించారు. ఇక్ష్వాకు వంశంలో జన్మించిన కువలయాశ్వునికి దుందుమారుడు అనే పేరు ఎలా వచ్చిందో వివరించండి అని అడిగాడు. దానికి మార్కండేయుడు ఇలా చెప్పసాగాడు. మిగతాది రేపటి కార్యక్రమంలో తెలుసుకుందాం. సెలవు.